దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ను హత్య చేసిందెవరో నాకు తెలుసు, నా జోలికి వస్తే చిట్టా విప్పుతా, పేరుతో సహా వివరాలు బయట పెడతా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సారలమ్మకు గద్దె వరకు తీసుకెళ్తున్న పూజారులు, కొలువుదీరిన సారలమ్మ, పడిగిద్దరాజు గోవిందరాజు సైతం. 3.14 కోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, నిధుల విడుదలకు ఆమోదం. వారంలోపు ఫ్రీ కరెంట్, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి వర్తింపజేస్తాం, 500కే గ్యాస్ సిలిండర్ సైతం. త్వరలోనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ నారాయణపేటతో 1,00,000 ఎకరాలకు నీరు. సింగరేణిలో 485 ఖాళీలు, వాటి భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి. కాంగ్రెస్ ఖాతా నుంచి 65 కోట్ల రికవరీ, ఆదాయపు పన్ను శాఖ చర్య. కవితకు సిబిఐ నోటీసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ నెల 26న ఎంక్వైరీకి రావాలన్న స్పష్టీకరణ. కేసీఆర్కు మహాజలక్, ముక్కుముడి రాజీనామాలకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర గులాబీ నేతలు. రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్. చెలో ఢిల్లీలో రైతులపై ప్రయోగించిన భద్రతా బలగాలు. కమిటీ తేల్చేదాకా పరిష్కరించరా, ఏడాది దాకా ఆవిష్కృతంగానే ధరణి దరఖాస్తులు. సర్వరం గ్రామానికి మెడికల్ టీంలు, 3 బృందాలు ఇంటి పరిశీలన, పలువురి నుంచి శాంపిల్ సేకరణ. దిశ కథనానికి స్పందన. ఎలక్షన్ కమిషన్, అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయకుండానే జీతం, 15 మంది అధికారులకు డబుల్ శాలరీ, డ్యూటీ చేయకుండానే చేసినట్లు రికార్డులు. డ్రాయింగ్ ఆఫీసర్ల సహకారంతో కకృతి దందా. వైఎస్ఆర్ను హత్య చేయించినెవరో నాకు తెలుసు, నా జోలికి వస్తే వారి చిట్టా విప్పుతా, పేర్లతో సహా వివరాలు బయట పెడతా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వారంలోపు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సైతం, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి వర్తింపచేస్తాం. సీఎం కామెంట్స్. ప్రజలు చీకొట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు. ఏపీ సీఎం ఇక్కడి నుంచి నీళ్లు ఎత్తుకెళ్లినా ప్రగతి భవన్ కు పిలిచి మర్యాద చేశాడు. పాలమూరును ఎండబెట్టి కొడంగల్ను ఎడారి చేశాడు. ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లు అడుగుతాడు? ముందు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అల్లుడు నల్గొండ నుంచి, కొడుకు పాలమూరు నుంచి పాదయాత్రలు చేస్తారట. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? ఇందుకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. రేవంత్. ఇది ఆరంభం మాత్రమే. వంశీచంద్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ కాలిగోటికి సరిపోరు. మంత్రి కోమటిరెడ్డి. నీటి ప్రాజెక్టులను నాశనం చేసిన కేసీఆర్, మంత్రి ఉత్తమ్. త్వరలోనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ. వచ్చే నెల 15 లోపు రైతు బంధు పూర్తి. ఇది విరామం మాత్రమే, యుద్ధం ఇంకా అయిపోలే. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవాల్సిందే. కొడంగల్ గలం ఢిల్లీలోని మోడీకి, ఫామ్ హౌస్ లోని కేడీకి వినిపించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ నారాయణపేటతో 1,00,000 ఎకరాలకే నీరు. ఉద్దండాపూర్ నుంచి కాల్వలు తవ్వితే 1,50,000 ఎకరాలకు ఇవ్వచ్చు. బేషా జలాలతో కొత్త ప్రాజెక్టుకు సీఎం శ్రీకారం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సారలమ్మను గద్దె వద్దకు తీసుకెళ్తున్న పూజారులు, కొలువుదీరిన సారలమ్మ, పడిగద్దరాజు గోవిందరాజులు సైతం. స్వాగతం పలికిన లక్షలాది భక్తులు. అట్టహాసంగా ప్రారంభమైన ఆదివాసీ మహాజాతర నేడు గద్దెపైకి రానున్న సమ్మక్క. 3.14 కోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, నిధుల విడుదలకు ఆమోదం. మేడారం జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. కన్నెపల్లి నుంచి మేడారం చేరుకున్న సారలమ్మ అర్ధరాత్రి 12 గంటల 12 నిమిషాలకు గద్దెపై కొలువుదీరింది. ఆ తర్వాత పడిగద్దరాజు గోవిందరాజులు సైతం గద్దెలపైకి చేరుకున్నారు. ఈ ముగ్గురి రాకతో మహాజాతర మొదటి ఘట్టం పూర్తయింది. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. నేడు సాయంత్రం సమ్మక్క సైతం చిలకలగుట్ట నుంచి మేడారానికి చేరుకొని గద్దెపైన కొలువుదీరనుంది. సింగరేణిలో 485 ఖాళీలు, వాటి భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ ఏడాది 1000 కారుణ్య నియామకాలు చేపట్టాలి. అధికారులతో సమీక్షలు. డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ ఖాతా నుంచి 65 కోట్ల రికవరీ, ఆదాయపు పన్ను శాఖ చర్య. ఐటీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన పార్టీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగుతుంది. ట్రిబ్యునల్. కవితకు సిబిఐ నోటీస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 26న ఎంక్వైరీకి రావాలని స్పష్టీకరణ. సుప్రీంలో ఆమె పిటిషన్ పై 28వ తేదీన విచారణ. దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతారా లేదా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరు కావాలని అందులో పేర్కొంది. విచారణకు కవిత హాజరవుతారా లేదా అనే విషయంపై 2-3 రోజుల్లో క్లారిటీ రానుంది. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర గులాబీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వని అధినేత. ఇప్పటికే దిలీప్ గోరే రిజైన్. అదే బాటలో మిగతా నేతలు. ఫోన్
చేసినా స్పందించని కేసీఆర్, ఆవేదనతో ఆయనకు ఆడియో పంపిన లీడర్లు సమాధానం ఇవ్వాలని డిమాండ్. రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, చలో ఢిల్లీలో రైతులపై ప్రయోగించిన భద్రతా బలగాలు, ఒక రైతు మృతి, 160 మందికి గాయాలు. 2 రోజుల పాటు ఆందోళనకు బ్రేక్, మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం. కమిటీ తేల్చేదాకా పరిష్కరించరా? ఏడాదిగా అపరిష్కృతంగానే ధరణి దరఖాస్తులు, 2 నెలల్లో క్లియర్ అయినవి 10ల సంఖ్యలోనే. పాజిటివ్ రిపోర్ట్లు వచ్చినా స్పందించని ఆఫీసర్లు, కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్న ధరణి కమిటీ. ఎదురు చూస్తున్న 2.36 లక్షల మంది దరఖాస్తులు. సర్వారం గ్రామానికి మెడికల్ టీంలు, 3 బృందాల ఇంటింట పరిశీలన. పలువురి నుంచి శాంపిల్స్ సేకరణ. దిశ కథనానికి స్పందన. సూర్యాపేట జిల్లా గడేపల్లి మండలం సర్వారం గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై మంచం పట్టిన సర్వారం అనే శీర్షికతో బుధవారం దిశ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. 3 వైద్య బృందాలు గ్రామంలో పర్యటించి పలువురి నుంచి రక్త నమూనాలు సేకరించాయి. గతంలో సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా పలువురికి డెంగ్యూ సోకినట్టు తేలిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయకుండానే జీతం, 15 మంది అధికారులకు డబుల్ శాలరీ, డ్యూటీ చేయకుండానే చేసినట్లు రికార్డులు. డ్రాయింగ్ ఆఫీసర్ల సహకారంతో కక్కుర్తి దందా.